నమస్తే వీత్రి న్యూస్ స్వాగతం. లక్ష్య సమాజంతో నేను మీ సురేష్ దండు. 6th రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండర్-19 2020 డే నైట్ లీగ్ క్రికెట్ చీఫ్ ఉన్నటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెచ్చుకోండి. నమస్తే సార్, ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి కండక్ట్ చేశారు, ఎంతమంది వస్తున్నారు? 17 జనవరి నుంచి 20 వరకు జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే చేస్తాము. బిఫోర్ 26 జనవరి లోపల అండర్-19 అవుతుంది. ఆ తర్వాత సంవత్సరం పొడుగా ఏది చండీగఢ్లో జరుగుతాం, అండర్-14, అండర్-17 తమిళనాడులో జరుగుతుంది. ఈసారి అండమాన్ నికోబార్ వాళ్ళు కూడా ప్రోగ్రాం పెట్టారు. మలేషియా వాళ్ళు కూడా రమ్మంటున్నారు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రోగ్రాం బాగా సక్సెస్ చేస్తున్నారు. ఇందులో ఆడినటువంటి వాళ్ళు సిరాజ్ ఇయాలి ఇండియాకి ఆడుతున్నాడు. పేదవాడు కూడా క్రికెట్ ఆడగలుగుతాడు. టాలెంట్ ఎవరి సొమ్ము కాదు, టాలెంట్ అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆ రాజీవ్ గాంధీ పేరు మీద ఈ ఆపర్చునిటీ. అయితే మొత్తం ప్రభుత్వం ఏమన్నా సహకారం చేసిందా ఈ విషయం? ప్రభుత్వం ఏం సహకారం లేదు. ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే 32 జిల్లాలు చేశాడు. ప్రతి జిల్లాలో 10 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టాలి. దానివల్ల పిల్లలకు అవకాశం వస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఇదే కాకుండా క్రికెట్ కాకుండా వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్ ఆడడానికి ఏ విధంగా ఎస్పీ ఆఫీస్ ఉంటుందో, ఏ విధంగా కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడితే ఎక్కువ మందికి అవకాశం వస్తుంది అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చారు, పక్క దేశం వాళ్ళు కూడా వచ్చారు, పక్క దేశం వాళ్ళు కూడా వచ్చారు. ఇలాంటి స్పోర్ట్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఆనందం ఏర్పడుతుంది? వాళ్ళు చాలా సంతోషం ఉన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, మలేషియా వాళ్ళు కానీ, అదేవిధంగా నేపాల్ వాళ్ళు కానీ చాలా మంచి టోర్నమెంట్ అని ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. మేము నేపాల్లో పెడతాం, మాకు రమ్మని మాకు రిక్వెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం రాజీవ్ గాంధీ గారి పేరు మీద చేయాలనేదే మాకు. ప్రభుత్వాన్ని మీరు ఈ మీడియా ముఖంగా కోరుతున్నది ఏంది? ప్రభుత్వాన్ని కోరేది ఏంది? కొత్త స్టేడియాలు కట్టండి, కొత్త పిల్లలకు అవకాశాలు ఇవ్వండి. గెలిచిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం కాదు, సానియా మిర్జాకి ఇవ్వడము, ఏది పివి సింధుకి ఇవ్వడం కాదు. కొత్త వాళ్ళను కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కువ మిడిల్ తెస్తారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.